అబూజ్మడ్లో పేలిన తూట 10 మంది మావోయిస్టులు చచ్చిపోయారట. సో వీళ్ళకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మొన్న లాస్ట్ ఎన్కౌంటర్లో కూడా దాదాపు 20-30 మంది చచ్చిపోయారు. సో ఈసారి మళ్ళీ 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, కీలక నేతలు. AK-47 తుపాకీ, ఇన్సాస్, పేలుడు పదార్థాలు సీజ్. 50 రోజుల్లో 91 మంది చచ్చిపోయారట. 50 రోజుల్లో 7వ ఎన్కౌంటర్, 4 నెలల్లో 91 మంది చనిపోయారట మావోయిస్టులు. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 250 మంది నక్సల్స్, 125 మంది అరెస్ట్ అట. సో ఇది మరో భారీ ఎదురు దెబ్బగా కనబడతా ఉన్నది. పోలీసులు సీజ్ చేసిన సామాగ్రి చూడండి. మావోయిస్టుల కంచుకోట అబూజ్మడ్ మరోమారు ఎరుపెక్కింది. మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో 3 మహిళలున్నారు. బస్తర్ ఐజీ పి సుందర్రాజ్ కథనం ప్రకారం అబూజ్మడ్లో నక్సల్స్ కదలికలపై సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు ఆపరేషన్ ఖగార్లో భాగంగా సోమవారం రాత్రి నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని టేక్మెటా, కాకూర్ గ్రామాల మధ్య అబూజ్మడ్ అడవుల్లో కూంబింగ్ ప్రారంభించారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో అబూజ్మడ్ అడవుల్లోకి బలగాలు వెళ్లగానే మావోయిస్టుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. దాంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగినాయి. ఉదయం 9 గంటల వరకు సుమారు 3 గంటల పాటు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు కొనసాగినాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు ఆగిపోవడంతో బలగాలు ముందుకు చొచ్చుకెళ్లాయి. ఈ క్రమంలో 10 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు సుందర్రాజ్ తెలిపారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. మృతులను గుర్తించాల్సి ఉందని, వీరిలో కీలక నేతలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. భద్రతా బలగాల వైపు ఎలాంటి నష్టం జరగలేదని, అబూజ్మడ్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఒక AK-47 తుపాకీ, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక రివాల్వర్తో పాటుగా భారీగా మందుగుండు సామాగ్రి, మావోయిస్టు సాహిత్యం, కిట్ బ్యాగ్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. మృతదేహాలను నారాయణపూర్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా వివరించారు. పెరిగిన అరెస్టులు, లొంగుబాట్లట. గడిచిన 4 నెలల్లో దంతేవాడ, సుకుమా, బీజాపూర్ జిల్లాల్లో 250 మంది నక్సల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా సోమవారం 23 మంది, మంగళవారం 16 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మంగళవారం లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు కీలక నేత హిడ్మా నేతృత్వంలోని PLGA మొదటి బెటాలియన్కు చెందినవారు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్ సర్కార్ చర్చలకు సిద్ధమంటూ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మావోయిస్టులకు సంకేతాలు ఇచ్చారు. మావోయిస్టులు చిన్న గ్రూపులుగా వచ్చినా, పెద్ద గ్రూపులుగా వచ్చినా చర్చలు జరపొచ్చు. మీ వెసులుబాటును బట్టి వీడియో కాల్ ద్వారా చర్చలు జరపొచ్చు, లేదంటే మీ తరపున ఒక మధ్యవర్తిని పంపండి అని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిరట. ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం ఈ అడవుల్లో కనబడతా ఉన్నది. సో మావోయిస్టులకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి.